సరే సరే చాలే వదిలే. కమాన్ యార్. రూమ్ లో కామ్ గా ఉండి లిఫ్ట్ లో రెచ్చిపోతున్నారు ఏమిటి? వెళ్ళిపోతున్నావుగా, ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయినా. అయితే ఉండిపోనా? అమ్మా వద్దు, వెళ్ళిపో. హలో హలో, మా రూమ్ ఖాళీ చేస్తున్నాం. ఏ రూము? ఏ రూమ్ ఏంటి? మా రూమే. మరి 206? 206 ఎవరిదండి? 206 మా ఎస్పీ గారిది. ఆ రూమ్ కూడా ఖాళీ చేస్తున్నాం. రండమ్మా, కార్ రెడీగా ఉంది. బయలుదేరు. త్వరగా వచ్చేయండి. బాయ్. అమ్మయ్యా, ఓ పని అయిపోయింది. అదేంటి నువ్వు కూడా బ్యాగ్ సర్దేస్తున్నావు? నువ్వు కూడా ఏంటి, ఇంకెవరన్నా సర్దుతున్నారా? అదే మా బాస్ ఆమీర్ ఖాన్ గారు, ఆయన కూడా ఇప్పుడే బ్యాగ్ సర్దారనమాట. మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఇప్పుడా? తను ఇప్పుడే వెళ్ళింది. తనెవరు? అదే మా బాస్. వెళ్ళింది అంటున్నారు. అబ్బే డీ కాదు, డూ. వెళ్ళాడు. టెన్షన్ లో ఏం మాట్లాడుతున్నా నాకే అర్థం కావట్లేదు. టెన్షన్ దేనికి? నువ్వు వచ్చావు కదా. నేను రావటం మీకు ఇష్టం లేదా? చచ్చా, చాలా ఇష్టం. నువ్వు వచ్చిన టైంలోనే ఆఫీస్ రావడం ఇష్టం లేదు. సరే పదండి. ఇదిగో 2 రోజుల నుండి వెళ్దాం అర్చన. మిమ్మల్ని చూడాలనే తొందరలో అమ్మతోనూ మామయ్యతోనూ సరిగ్గా మాట్లాడకుండా వచ్చేసాను. కావాలంటే 2 రోజులు ఆగి వద్దాం. 206 చెక్అవుట్. థ్యాంక్ యూ సార్. దయచేసి మీదట మా హోటల్కి ఇలా 2 AC 3 AC ఫ్యామిలీస్ తీసుకురాకండి ప్లీజ్. ఓకే, అలాగే చేద్దాం. మీరు ఎంతగా చెప్పాలా? ఏంటంటున్నారు? ఏం లేదు, వీళ్ళ హోటల్ బిజినెస్ చాలా డల్ గా ఉంటుందంట. వచ్చినప్పుడల్లా ఇక్కడే ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాడు. నువ్వు పద. వస్తావయ్యా? వద్దొద్దు, వెళ్ళండి చాలు. ఏంటలా సీరియస్ గా ఉన్నారు? కామెడీగా ఉండలేక. ఏమైంది? మాకేం కాలేదు, మీకే ఏమైనా? మాకేమవుతుంది? అదే మన ప్రయాణం గురించి వరి అవుతున్నట్టున్నారు కదా నాన్న? అవునా? బాగారు రే అల్లు గారు, అప్పుడే వచ్చారేంటి? అర్జెంట్ పని ఉండి వచ్చేసాను. మరి మా అమ్మాయిది? మీ అమ్మాయ కాన్వెంట్కి వెళ్ళింది. కాన్వెంట్ కా? ఎందుకు? ఎందుకంటే చదువుకోవడానికి. ఈయనెవరు? ఈయనకి మామయ్యనే. దూరం, బాగా దూరం చుట్టాం. దూరం ఏంటి, బాగా దగ్గర అయితేను. మా అమ్మగారి, తమ్ముడు గారి, పెదనాన్న గారి, బావగారి, బావమరిది, తోడలుడివి. నువ్వెలా దగ్గర అవుతావయ్యా? మాట్లాడుకుని ఊనం అంత దూరం. మీరు చెప్పిన వరుస అయితే ఈయనకి మామయ్య ఎలా అవుతారు? పెదనాన్న అవుతారు కదా. అబ్బే మామయ్య నేను. మధ్యలో వరుస ఎక్కడో వరుస తప్పి రిలేషన్ రివర్స్